ఝాన్సీ అయితే ఇంటి దగ్గర ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ అభి మారడు, ఆ బాబీ మారడు, ఎంతైనా సరే ఆ బాబీ అమ్మాయి మేడంని అయితే మాత్రం మర్చిపోయే ఛాన్సెస్ అయితే లేవు. నేనే ఏదో ఒకటి చేసి ఆ స్వరాని చంపే ప్లాన్ అయితే వేస్తాను. ఆ స్వర ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అలా అయితేనే అభి బాబీ వాళ్ళిద్దరూ నాకు దగ్గర అవుతారని చెప్పి అనుకుంటుంది. ఇక అభి అయితే బాబీని డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్తాడు. ఇక బాబీ అభి వాళ్ళిద్దరూ కూడా కారులో నుండి దిగాక అది చూసి స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అభి సార్ ఎన్నాళ్ళకి చూశానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీని అక్కడ ఉన్న అభి అయితే మంచి మాటలు చెప్పేసి సరే బాబాయ్ నువ్వు వెళ్ళిరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అభి అయితే బాబీని స్కూల్కి పంపించేస్తాడు. బాబీ అయితే సరే అబ్బాయి అని చెప్పి అక్కడి నుండి బాబీ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అభి కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో స్వర అయితే అభి సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఎవరా అని చెప్పి అభి అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న స్వరాన్ని చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి స్వరానా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అభి సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఇక అభితో మాట్లాడడానికి అని చెప్పి స్వర అయితే అభి దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇక అభి అయితే స్వరాన్ని చూసి అలా ఉండిపోతాడు. స్వర అయితే అభి సార్తో అన్నీ చెప్తాను, అన్నీ చెప్పి స్వరాన్ని బాబీని నేను దగ్గర చేసుకుంటాను అని చెప్పి స్వర అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర రావడంతో అభి అయితే అలా ఉండిపోతాడు. ఇక స్వర తన మనసులోని మాటను బాధను అంతటినీ కూడా అభితో చెప్తుందా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.